తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ ని ట్విట్టర్ తిల్లుగా వర్ణించారు. ఎక్స్ వేదికగా ఆయన చిల్లర మాటలు రాస్తున్నారని, ఆ పదాలకు రాజులు వారేనని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ పదాల గురించి గూగుల్లో కొడితే కేసీఆర్ పేరు ముందుగా వస్తుందన్నారు. గతంలో కేసీఆర్ ఎలాంటి భాష మాట్లాడారో ఒక్కసారి యూట్యూబ్ లో చూడాలంటూ కేటీఆర్ కు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. మళ్ళా నిన్న రాత్రి టిల్లు ఏదో చిల్లర మాటలు రాసుకుంటా రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు, ఇంకా మారలేదు, ఇంకా అదే నైజాం, అదే భాష, చిల్లర భాష మాట్లాడుతుండ అంటున్నాడు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, కేటీఆర్ గారు, ఈ మీరే బూతు రాజులు. ఈ బూతులు, ఈ చిల్లర మాటలు ఈ భారతదేశంలో గూగుల్లో కొట్టినా ఎవరు నాయకుడు దీనికంటే మీ నాయన పేరే వస్తుంది. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు. గతంలో రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు పోయినా, హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది. మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది. ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు, మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిండని. ఏం గాడిలో పెట్టిండు నాయన? మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయిర్రో ప్రజలందరూ చూసిరు. కాబట్టే మనని 23ల తర్వాత 24 లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలల్లా, తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల 5 సార్ల చెంప మీద లాగి 5 ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు ఇక్కడ సంపూర్ణంగా అధికారంలో ఉండి వీలైనంత మటుకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండు.